హలో ఎవ్రీవన్, మరి ఇంకేంటి సంగతులు? ఇవాళ వీడియోలో మా డైరీ ఫామ్ యొక్క కన్స్ట్రక్షన్, అదేవిధంగా మెజర్మెంట్స్ అనేది మేము ఏ విధంగా తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మేము ఈ డైరీ ఫామ్ని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసిన టైంలోనే ఈక్వల్గా గ్రాస్ అనేది పెంచడం కూడా స్టార్ట్ చేశామండి. ఎందుకంటే మన షెడ్ నిర్మాణం అనేది పూర్తవ్వడానికి 3 to 4 months అనేది టైం పడుతుంది కదా. ఆ టైంలోనే మనకి ఈ గ్రాస్ అనేది కూడా వచ్చేస్తుంది. మన పశువులు షెడ్లోకి రాకముందే మనం గ్రాస్ అనేది రెడీగా పెట్టుకున్నట్లయితే తర్వాత అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ వీడియోలో నేను క్లియర్గా డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూసేయండి. మొదటగా మన డైరీ ఫామ్ యొక్క విడ్త్ అనేది 40 ఫీట్స్ తీసుకున్నామండి. అదేవిధంగా లెంత్ వచ్చేసరికి 50 ఫీట్స్ తీసుకున్నాము. విడ్త్ వచ్చేసి 40 ఫీట్స్ తీసుకున్నాము. లెంత్ వచ్చేసి 50 ఫీట్స్ తీసుకున్నాము. ఈ లెంత్ 50 ఫీట్స్ అనేది మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కటి మనకి 12 feet 6 inches అలా వస్తుంది. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నా కదా, అది వచ్చేసి ఘాటికి మధ్య డిస్టెన్స్ అనమాట. ఘాటికి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మేము 8 feet అనేది తీసుకున్నాము. ప్రతి ఒక్క డైరీ ఫామ్కి 8 feet అనేది కంపల్సరీ ఏం కాదు. మా అవసరం తగ్గట్లు మా డైరీ ఫామ్లో మేము 8 feet అనేది ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఘాటి నుంచి మన చివరి వాల్ ఉంటుంది కదా, డైరీ ఫామ్ యొక్క వాల్, ఆ వాల్ వరకు మనకి 16 feet అనేది డిస్టెన్స్ ఉంటుందన్నమాట. విడ్త్ వచ్చేసి 16 ఉంటుంది. ఈ 16ని మేము ఏ విధంగా డివైడ్ చేసామంటే 9 feet వచ్చేసి బఫెలోకి ఇచ్చామండి. అదేవిధంగా 4 feet వచ్చేసి దూడకి ఇచ్చాము. ఘాటి వచ్చేసి 2 feet 6 inches ఇచ్చాము. అదేవిధంగా డ్రైనేజ్ లైన్ వచ్చేసి 6 inches అనేది తీసుకున్నాము. ఇప్పుడు డ్రా చేసినది వచ్చేసి రూమ్ అనమాట. మనం ఒక సైడ్ రూమ్ అనేది కూడా డిజైన్ చేసుకున్నాము. స్టోరేజ్ పర్పస్‌లో బాగా యూస్‌ఫుల్‌గా ఉంటుందని, దానాకి వాటి కోసం అని చెప్పేసి ఈ రూమ్‌ని డిజైన్ చేసుకున్నాము. రూమ్ యొక్క విడ్త్ వచ్చేసి మనకి 16 ఫీట్స్ ఉంటుందండి. అదేవిధంగా లెంత్ వచ్చేసరికి 12 feet 6 inches ఉంటుంది. మనకి టోటల్‌గా 40 feet విడ్త్‌లో 16 feet విడ్త్ అనేది మనకు రూమ్‌కి ఇచ్చాము. 8 feet వచ్చేసి మనకి ఘాటికి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, అదొక 8 feet. మరి ఇటు పక్క వచ్చేసి 16 అనమాట. టోటల్‌గా 40 feet అనమాట. ఇప్పుడు ఇటు నేను డ్రా చేసినది వచ్చేసి ఇటు సైడ్ మనకి రూమ్ లేని సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ వచ్చేసి డ్రైనేజ్ లైన్ కూడా ఇక్కడ కూడా సేమ్ మనకి 6 inches ఇచ్చామండి. అటు సైడ్ 9 వచ్చేసి బఫెలోకి, ఇటు సైడ్ దూడకు వచ్చేసి 4 ఇచ్చాము. ఇప్పుడు నేను డాట్స్ పెడుతున్నా కదా, అవి వచ్చేసి కాలమ్స్ అనమాట. కాలమ్స్ వచ్చేసి మనకి 20 కాలమ్సే పట్టాయి ఈ షెడ్‌కి మొత్తానికి. నేను తర్వాత వీడియోలో ఈ కాలమ్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇప్పుడు రూమ్ ఉన్న సైడ్ వచ్చేసి మనకి 9 యానిమల్స్ అయితే పడతాయండి బఫెలోస్. ఇటు సైడ్ వచ్చేసి మనకి 10 అవి పడతాయి. మనకి మొత్తం 40 విడ్త్ వచ్చింది. లెంత్ వచ్చేసరికి 50 వచ్చింది కదా. మన షెడ్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మన షెడ్ యొక్క క్లియర్ హైట్ కూడా డ్రా చేసి చూపిస్తాను. షెడ్ యొక్క క్లియర్ హైట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, క్లియర్‌గా చూడండి. హైట్ వచ్చేసి మనకి 11 feet అండి. ఇటు పక్క 16 feet విడ్త్ వచ్చింది. ఘాటికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 8 feet వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇటు పక్క 16 వస్తుందన్నమాట. టోటల్ 40. విడ్త్ వచ్చేసి 40 ఉంటుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.